మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్ల నుంచి అధికార పార్టీకి నిరసన సెగలు తగులుతున్నాయి. ప్రచారానికి వెళ్లిన నేతలను హామీలపై నిలదీస్తున్నారు. 6 గ్యారెంటీలపై జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం బీఆర్ఎస్ కు అస్త్రంగా మారుతోంది. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో తమ గోడును ఓటర్లు చెప్పుకున్నారు. పెన్షన్ పెంచలేదని తెలిపారు. కరెంట్ సరిగ్గా రావడం లేదన్నారు. రైతు భరోసా అందలేదని చెప్పారు. అభివృద్ధి జరగడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ వచ్చినాక 2000 ఇచ్చాడు. రైతు బంధు వేసిండు. ఈయన వచ్చి రైతు బంధు కూడా వేస్తాడు. ఆయన రాళ్ళకు వాళ్ళకి వేసి మాకు 2 ఎకరాలు కన్నా వేయాలా? అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. 2 ఎకరాల భూమి పెన్షన్ ఎంత చేస్తున్నాడు? పిచ్చి అప్పుడు ఇంకా 4000 చేస్తా, 3000 చేస్తా అన్నాడు. ఈయన 10,000 చేస్తాడు. పొలాన్ని పెళ్ళాడు వాటి పసు కట్టిండు ఆయన. రైతు బంధు కూడా బంద్ అయింది. ఇప్పుడు తోలాడుకుంటున్నాం. మనం కాపాడుకోవాలి కేసీఆర్. మరి రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, యూరియా దొరుకుతుందా? ఎంత టికెట్ 4 రోజులు మనం పోయినాడు ఎట్లా అంటున్నా? 4 రోజులు పోయినాం. ఊరేకు ఎంత టిక్కు ఒకరికి ఇద్దరికి ఎప్పుడు ఆడపై గొర్రెలు ఇచ్చేది. గొర్రెలు బంద్ చేసిండు. ఆడపిల్లలు పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తాను, అది మోసం చేసిండు. కేసీఆర్ అనే మంచిగా చేసిండు అని చేసిండు కానీ ఉండని ఈసారి కాపాడుకోవాలి. కాపాడుకోవాల్సిందే. కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తారంటే తులం బంగారం ఓటు 10,000 తడిస్తే గుడిసె కప్పుకుండ్రు. అమ్మాయి తడుతులు వాళ్ళు గుడిసె పని చేసుకుంటు. అంతకుముందు ఏం చేసిండు? ఈ అమ్మ మంచిగా సురాలి పైకి రాని ఊరేపు అట్ట పోయి జేబులో పైసలు ఇస్తే ఆటో వేసుకొని వచ్చేదానికి లైన్లు బట్టి 4 రోజులు సెల్లట అదట. అందుకనే మనం ఇవన్నీ కష్టాలు గుర్తు పెట్టుకుని కేసీఆర్ కాపాడుకోవాలి. కారు గుర్తుకు ఓటేయాలి. విన్నారా? వాడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చాయంటే ఓటు 10,000 ఇస్తా అంటాడు. మరి 2 ఏళ్ళ సార్ ఎమ్మెల్యే గారు ఊళ్ళోకి వచ్చిండు ఎప్పుడైనా? వచ్చాడు ఎవరైనా? ఈ ఎమ్మెల్యే ఊళ్ళో వచ్చిండు ఎప్పుడైనా? ఒక పని చేసిండా? ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసిన? ఏం చేసిన పనులే కదా మన అందుకే మేము గుర్తు పెట్టుకొని కారు గుర్తుకు వెళ్ళి అటు తులం బంగారం ఇచ్చినా